హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి. ఈరోజు మనం చాక్లెట్ మిల్క్ షేక్ తయారు చేసుకోబోతున్నామండి. చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నేను పాలు తీసుకుంటున్నానండి. మరిగి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలని ఒక 2 గ్లాసులు తీసుకుంటున్నాను. అంటే మనం 2 గ్లాసుల మిల్క్ షేక్ తయారు చేసుకోబోతున్నాం కాబట్టి 2 గ్లాసుల పాలు తీసుకుంటున్నాను. 2 స్పూన్ల కోకో పౌడర్, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి. అలాగే షుగర్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను మన టేస్ట్కి తగ్గట్లుగా. వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలిపేసి మనం పొయ్యి మీద పెట్టేసుకొని దీన్ని కుక్ చేసుకోవాలండి. మనకి దగ్గరగా అవుతుంది. బాగా కొంచెం సేపు ఉడికిన తర్వాత దగ్గరగా అవుతుంది. అంతవరకు మనము సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. అలాగే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ 10 రూపీస్ వేసుకుంటున్నానండి. అది కూడా మెల్ట్ అయిపోయి ఇందులో కలిసిపోతుంది. బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీన్ని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోనికి దీన్ని వేసేసుకుందామండి. చూడండి చల్లారితే ఇలా అవుతుంది. దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా మనము మిక్సీ పట్టేసుకోవాలి. తక్కువ స్పీడ్ పెట్టుకొని బాగా మిక్సీ పట్టేసుకొని వీటిని మనము గ్లాస్లోకి సర్వ్ చేసుకుందామండి. చూడండి ఇలా వస్తుంది. మరి అంత పలచగా లేదు, అంత చిక్కగా కూడా లేదు. మరొక డైరీ మిల్క్ చాక్లెట్ని తీసుకొని ఏదైనా డెకరేషన్ చేసుకోవడానికి కొంచెం అలా నేను తరుక్కుంటున్నానండి. ఇలా చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. వేరే ఒక 2 గ్లాసెస్ తీసుకొని ఇందులోని మనం ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి. ఒక 2-3 ఐస్ క్యూబ్స్ మన కూలింగ్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 నేను వేసుకున్నాను. ఇందులో మనం మిక్సీ పట్టిన చాక్లెట్ మిల్క్ షేక్ని కూడా ఇందులో వేసుకుంటున్నానండి. ఇందులో కొంచెము నేను ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను. నేను ముందు వీడియోలో చేశాను కదా, వెనీలా ఐస్ క్రీమ్ వేసుకుంటున్నానండి. మీ ఇంట్లో ఒకవేళ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఉంటే వేసుకోండి, ఇంకా బాగుంటుంది. డైరీ మిల్క్ చాక్లెట్ ఇందాక మనము తరిగి పట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేసుకుంటున్నానండి. నేను ముందు తరిగడం వల్ల అది కొంచెం ముద్దగా అయిపోయింది. వెంటనే మనము గ్లాసుల్లో అలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా సపోర్ట్ చేస్తుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.